జీవితంలో ప్రతి సంబంధానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రేమ కూడా బాధగా మారుతుంది, నమ్మకం కూడా నొప్పిగా మారుతుంది. అవసరానికి మించి దగ్గరైతే చివరికి మిగిలేది అవమానమే. మనిషి ఎవరితోనైనా స్నేహం, ప్రేమ లేదా బంధం పెంచుకోవచ్చు, కానీ దానికి ఒక పరిమితి అవసరం. ఎందుకంటే మనం ఎంతగా దగ్గరవుతామో అంతగా మన విలువ తగ్గిపోతుంది. మనం ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వారు మనల్ని అతి సాధారణంగా తీసుకుంటారు. కొంత దూరం ఉండటం కూడా మన విలువను కాపాడుతుంది. ప్రతి మనిషి మన మనస్సులో ఉండకూడదు, ఎందుకంటే అందరికీ మన మనస్సు అర్థం కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దం మాటల కంటే గొప్పగా చెబుతుంది. మనం వెనక్కి తగ్గడం బలహీనత కాదు, అది మన ఆత్మ గౌరవానికి రక్షణ. జీవితంలో మనకు అవసరం ఉన్నవారిని ప్రేమించాలి, కానీ మన గౌరవాన్ని మరవకూడదు. అవసరానికి మించి దగ్గరైతే మన గౌరవం పోతుంది, మన మనస్సు నొప్పి పెడుతుంది. మరిచిపోకండి, హద్దు అంటే దూరం కాదు, అది గౌరవానికి గీత. జీవితంలో మన హద్దులను గుర్తించండి, ఎందుకంటే హద్దులు గౌరవం రక్షించే కవచాలు. ఇలాంటి సత్యమైన జీవిత పాఠాలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అవసరానికి మించి దగ్గరైతే ప్రేమ కాదు, బాధ మాత్రమే మిగులుతుంది. అతి దగ్గరతనం అనేది మన విలువను తగ్గించే మౌన ద్రోహం. దూరం కొంత అవసరం, ఎందుకంటే అదే మన గౌరవాన్ని కాపాడుతుంది. కాబట్టి మనస్సు అందరికీ చూపిస్తే మనస్సు విలువ పోతుంది. ప్రతి బంధానికి హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటితే అవమానమే ఎదురవుతుంది. ప్రేమలోనూ గౌరవం అవసరం, లేకపోతే ప్రేమ బంధమవుతుంది బాధగా. మనం ఇచ్చినంత ప్రేమ ప్రతిసారి తిరిగి రావడం అవసరం లేదు. మనం వెనక్కి తగ్గడం బలహీనత కాదు, అది మన ఆత్మ గౌరవానికి గీత. మనం నమ్మిన వారే మనల్ని అవమానిస్తారు, ఎందుకంటే వాళ్ళకు మన విలువ తెలిసిపోయింది. జీవితంలో హద్దులు పెట్టడం స్వార్థం కాదు, అది గౌరవం కాపాడుకునే జ్ఞానం. హద్దులు దూరం కాదు, అవి గౌరవానికి రక్షణ. డబ్బు లేకపోతే మనిషి విలువ లేకపోవడాన్ని అనుకోవడం ఒక మితిమీరిన ధోరణి. మనిషి విలువ డబ్బుతో మాత్రమే కాకుండా అతని నైతికత, సృజనాత్మకత, అవగాహన మరియు సంబంధాలతో కూడిన అంశాలపై ఆధారపడి ఉంటుంది. డబ్బు లేకపోయినా వ్యక్తిగత విలువ, లక్ష్యాలు, నైపుణ్యాలు మరియు ఇతరులపై చేయబడే ప్రభావం అస్సలు తగ్గదు కదా. అవమానాలు భరించడం అనేది అనివార్యమైనప్పటికీ మనిషి యొక్క గౌరవాన్ని పరిరక్షించడం ముఖ్యమైనది. అప్పు లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆప్యాయత మరియు గౌరవంతో వ్యవహరించడం అనేది ముఖ్యమైనదిగా భావించబడుతుంది. వ్యక్తి తన ఆర్థిక పరిస్థితుల వల్ల తక్కువగా భావించడం లేదా నిరాశ చెందడం అనేది సాధారణం, కానీ ఇది ఆయన వ్యక్తిగత విలువను ప్రభావితం చేయదని గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితుల్లో మరొక మార్గం కనిపించడం సాధ్యమే. వ్యక్తి తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వ్యాపార ఆలోచనలు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదా ఇతర సృజనాత్మక మార్గాలు అన్వేషించడం ద్వారా జీవితాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు. సాయం పొందడానికి సాయం పొందే మార్గాలను కనుగొనడం కూడా బలవంతమైన ఎంపికే. వయస్సుతో పాటు కాలం ఎందుకు మారుతుందని కాదు, మారాలి, మార్చుకోవాలి. జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అశాశ్వతమైన భౌతిక విషయాలపై శ్రద్ధను తగ్గించుకొని ఆధ్యాత్మికంగా ఎదగాలి. చూసేవారికి, మనకు కావలసిన వారికి కూడా మనం చేసే పనులు అర్థం లేనివిగా అనిపించవచ్చు, పట్టించుకొనక్కర్లేదు. అవసరానికి మించి దగ్గరైతే అది అనేక అనర్థాలకు దారితీయవచ్చు. ఇది వ్యక్తిగత సంబంధాలలో, ఆర్థిక వ్యవహారాలలో లేదా ఆరోగ్య విషయంలో కూడా జరగవచ్చు. ఉదాహరణకు, అవసరానికి మించి డబ్బు పోగు చేసుకోవడం లేదా నీళ్ళు ఎక్కువగా తాగడం వంటివి హాని కలిగిస్తాయి. అలాగే అతిగా ఎవరితోనైనా దగ్గరవడం వల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఆర్థికంగా అంటే అవసరానికి మించిన సంపాదన లేదా డబ్బును పోగు చేసుకుంటే అది అనర్థాలకు దారితీస్తుంది. అత్యాశ మంచిది కాదు, దానికి బదులుగా మనకు అవసరమైనంత వరకే ఉంచుకోవాలి. ఇంకా ఆరోగ్యపరంగా ఆలోచిస్తే అవసరానికి మించి నీళ్లు తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. అధిక యూరియా వంటివి వాడటం లేదా కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు. ఇంకా మానసిక సంబంధాలలో అతిగా దగ్గరవ్వడం లేదా ఒకరిపై ఒకరు ఆధారపడటం వంటివి సంబంధాలలో సమస్యలను సృష్టించగలవు. అలాగే అతిగా చదువుకోవడం వల్ల మానసిక శక్తి క్షీణించవచ్చు. అనవసరమైన విషయాలకు అత్యాశ పడకుండా అవసరానికి మించి దగ్గరవ్వకుండా జీవితంలో సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం.
మనమందరం కూడా ప్రపంచం మారాలని కోరుకుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు మారాలని, పరిస్థితులు మారాలని, అదృష్టం మారాలని ఆశపడతాం. కానీ ఒక సత్యం తెలుసుకోవాలి, ప్రపంచం మారదు. నువ్వు మారితేనే ప్రపంచం మారుతుంది. నువ్వు ఆలోచించే విధానం మారితే నీ జీవిత దిశ మారుతుంది. నువ్వు నీపై దృష్టి పెట్టినప్పుడు ఇతరుల విమర్శలు, ఇతరుల అభిప్రాయాలు అర్థం కోల్పోతాయి. ఎందుకంటే నిజమైన శక్తి నీలోనే ఉంది. ఇతరులను మార్చడానికి కాదు, నీ మనసును, నీ దృష్టిని, నీ అలవాట్లను మార్చుకో. నీ లక్ష్యంపై కేంద్రీకరించు. నీ మీద విశ్వాసం ఉంచు. నువ్వు ఎదిగితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఎదుగుతుంది. జీవితంలో పెద్ద మార్పు కోరుకుంటే మొదట చిన్న మార్పులు నీలో చేయి. రోజు 1% అయినా మెరుగుపడు. ఎందుకంటే ప్రతిరోజు చిన్న ప్రయత్నమే రేపటి విజయానికి బలమవుతుంది. మరిచిపోక మిత్రమా, నీపై దృష్టి పెట్టు. నీ జీవితం మారుతుంది, నీ ప్రపంచం కూడా మారుతుంది. ఈ వీడియో నీకు నచ్చితే దీన్ని లైక్ చేసి షేర్ చేయి. తెలుగు జెనిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ప్రతిరోజు కొత్త ప్రేరణతో ముందుకు సాగుదాం. మన జీవితంలో నిజమైన శక్తి మనలోనే ఉంటుంది. ఇతరులను తప్పుపట్టడం కాదు, మన ఆలోచనలను, మన దృష్టిని మార్చడం ద్వారా మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ వీడియోలో తెలుసుకోండి, నీపై దృష్టి పెట్టడం ఎందుకు ముఖ్యము, చిన్న మార్పులు ఎలా పెద్ద ఫలితాలు ఇస్తాయి, నీలోని శక్తిని ఎలా వెలికి తీయాలి, స్వీయ విశ్వాసం విజయానికి మొదట అడుగు ఎందుకో. ఇది కేవలం ఒక మోటివేషనల్ వీడియో కాదు, ఇది నీ జీవితాన్ని మలిచే సందేశం. ప్రపంచం మారాలని కోరుకోకు, నువ్వు మారిపో, ప్రపంచం నీ వెనకాల వస్తుంది. నీ ఆలోచనలు మారితే నీ జీవితం మారిపోతుంది. ఇతరులను మార్చే ప్రయత్నం చేయకుము, నీలో మార్పు మొదలుపెట్టు. అదే నిజమైన విజయ మార్గం. నువ్వు నీపై దృష్టి పెట్టినప్పుడు నీలో ఉన్న శక్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రతిరోజు నీతో నువ్వు పోటీపడు. నిన్నటి కంటే ఈరోజు మెరుగై ఉండు. నీ మార్పు చిన్నదైనా ప్రభావం పెద్దదే. ఇతరుల అభిప్రాయాలపై కాదు, నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు. నువ్వు నిన్ను మార్చగలిగితే ప్రపంచం నీ కాళ్ళ ముందు వంగిపోతుంది. నీ దృష్టి నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దాన్ని నీ మీద కేంద్రీకరించు. నిజమైన విజయానికి మొదటి అడుగు స్వీయ మార్పు. అంటే నువ్వు మారడం. మార్పు నీలో మొదలవ్వాలి. నీపై దృష్టి పెట్టు, విజయం నీదే. నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ విల్ ఫాలో. చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ ఎవ్రీథింగ్. మనం మారితే లోకం మారునోయి. మనం ఒక్కరికి మేలు చేస్తే లోకం మొత్తానికి మేలు చేసిన వారం అవుతాం. మనం ఒక్కరికి హాని చేస్తే లోకం మొత్తానికి హాని చేసిన వారం అవుతాం. మనం ఒకరికి చేసే మేలు కానీ కీడు కానీ ఆ వ్యక్తి వరకే పరిమితం కాదు, దాని ప్రభావం ఏదో ఒక విధంగా లోకం మీద పడుతుంది. కాబట్టి మన వల్ల ఒకరికి మేలు జరగాలనుకున్నా, మన వల్ల ఒకరికి హాని జరగకూడదనుకున్నా ముందు మనం మారాలి. మార్పు మన నుండే మొదలవ్వాలి. నేను నా సౌకర్యం, నేను నా సేఫ్టీ, భద్రత అనుకుంటే అసౌకర్యం, అభద్రత వాటంతట అవే వచ్చి వాలతాయి. నాకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు అన్న ఆలోచనే అనేక సమస్యలకు మూలమని గ్రహించాలి. చలనం ఉన్న మనిషి మారుతాడు, చలనం లేని శవస్థితి మారుతుంది. ఆ రకంగా మన శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం కూడా మార్పుకి సంకేతమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మారదంటూ ఏది లేదు. సంపూర్ణంగా జీవించి సంతృప్తిగా మరణించేలా మనల్ని తీర్చిదిద్దే అమూల్య సాధనమే చిన్న మార్పు. ఈరోజు పనిని రేపటికి వాయిదా వేయకు. రేపు చేయాలనుకున్నది ఈరోజు చెయ్యి. ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చెయ్యి అన్నట్టు ఈ క్షణం మీ జీవితంలో మారాలి అనుకుంటున్న అత్యంత కీలక కోణాన్ని వృద్ధిపరుచుకోవాలనుకుంటున్న ముఖ్య ఘట్టాన్ని నిర్ధారించుకోండి. కావాలంటే 1 కాదు 4-5 విషయాలను ఎంచుకోండి. ఈ క్షణమే వాటిలో 1% మార్పు, వృద్ధి, వికాసానికి ప్రయత్నించండి. అలా జీవితంలో మీరు ఆశించిన మార్పు, వృద్ధి, వికాసం రోజుకి 1% అంటే పూర్తి ఏడాది తర్వాత మీరు ఎక్కడుంటారో ఆలోచించండి. ఇదే నిలకడ స్థిరచిత్వం కొనసాగితే 5 సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎప్పుడో ఎవరో ఒకరు మనకి పెట్టిన బాధ, చెప్పిన మాటను తీసుకుని ఇప్పటి వరకు వారి గురించే అదే విధమైనటువంటి ఏహ్యభావం కలిగి ఉన్న ఎంతమంది మన మధ్యన లేరు చెప్పండి. దీనివల్ల మన గతం ఏమైనా మారిపోయిందా? పైగా ఆ ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే వేధిస్తూనే ఉన్నాయి. అదే మనం వారిని మనస్ఫూర్తిగా మన్నించేసుకుంటే
దానివల్ల మన గతం అయితే మారేది కాదు, కానీ భవిష్యత్తు బాగుపడేది. మన ఫోకస్ మన ప్రాధాన్యతల మీద ఉండేది. ఒక్క నిమిషం కోసం ఆలోచించండి. మనలో చాలామందిలో ఉన్న కేవలం దేవునికి మాత్రమే తెలిసిన అవలక్షణాలు, వెకిలి చేష్టలు, పాపాలు ఒకవేళ మన తల్లిదండ్రులకు తెలిస్తే వారు మనల్ని వెళ్ళగొడతారు. భార్యకు తెలిస్తే విడాకులు ఇచ్చే వెళ్ళిపోతుంది. పొరుగు వారికి తెలిస్తే అసహించుకుంటారు. స్నేహితులకు, పరిచయస్తులకు తెలిస్తే చీకొడతారు. నౌకరులకు తెలిస్తే దగ్గరికే రారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. క్షమాగుణాన్ని కోరుకోవాలి, వారిని క్షమించాలి, వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. కృతజ్ఞతాభావం వల్ల మనలో సాత్విక భావాలు చోటు చేసుకుని సానుకూల దృక్పథం అలవడి ఒక విధమైన ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. అది మనల్ని మరింత బలవంతులుగా తీర్చిదిద్దుతుంది. మన శరీరమే మన సర్వస్వం. వెన్ యూ లుక్ గుడ్ యూ ఫీల్ గుడ్. మీ దేహాకృతి బాగుంటే మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది. మనకు ఆరోగ్యం బాగలేకపోతే మనం ప్రపంచంలో ఏ పనిని సజావుగా చెయ్యలేము. ఎంతమంది ధనికులు ఉన్నారు, వారు కోరింది తినలేరు, కోరిన చోటుకి వెళ్ళలేరు. మంచం మీదనే జీవితం ముగిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యం బాగలేకపోతే మనం ఎంతో ఇష్టం చదివే చదువును సజావుగా చెయ్యలేము. ఆరోగ్యాన్ని మనం నిజంగా మహాభాగ్యంగా భావించి ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. మన శరీరం దృఢంగా ఉంటే మనం ఆలోచనలపై దాని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ప్రపంచంలో ఖరీదైన ఏ వస్తువునైనా పాడైపోతే మార్చగలం, కానీ ఒక్క శరీరాన్ని ఆరోగ్యం పాడైతే బాగు చేసుకోలేము. ఏక సమయంలో అనేక లక్ష్యాలు, ఒకే బాణం 3 పిట్టలన్న ఆలోచనను మానుకోండి. ఒక సమయంలో ఒకే లక్ష్యాన్ని ఎంచుకోండి. దాన్ని పూర్తి చేయకముందే మరో లక్ష్యం జోలికి వెళ్ళకండి. మీ మొత్తం దృష్టి దానిపైనే కేంద్రీకరించండి. మీరు ఏ పని చేసినా అంకిత భావంతో ఆనందంగా చేయండి. ఆ తర్వాత మారిన అద్భుత లోకాన్ని మీరే చూస్తారు. వారు ఎటు కాకుండా మధ్యలో ఊగిసలాడుతూ ఉంటారు. మనం ఏది చేయాలన్నా బతికుండగానే చేసుకోవాలి. మనం చేసింది, సంపాదించింది మాత్రం మనదవుతుంది. మనం చేసిన మంచి కానీ చెడు కానీ దాన్ని త్వరలోనే మనం చూసుకుంటాము. మనం చేసిన కర్మను బట్టి శిక్షా బహుమానాలు ఖచ్చితంగా లభిస్తాయి. పదవి, పనిముట్టు, అనవసర విషయాల జోలికి వెళ్ళకూడదు. అనవసరంగా ఒకరి విషయంలో జోక్యం చేసుకోకూడదు. డబ్బును వృధా చేయడం లేదా కేవలం కూడబెట్టడం అనేది నిరుపయోగం. చాణక్యతత్వం డబ్బు అనేది ఒక నదిలా ప్రవహించాలి. అది ఒకే చోట ఆగిపోతే అది కుళ్ళిపోతుంది. చాలామంది ప్రజలు డబ్బును కూడబెట్టే లక్ష్యంతో జీవిస్తారు. కానీ చాణక్యుడు డబ్బు యొక్క ఉపయోగం గురించి ఆలోచించమని చెప్పాడు. నది నీరు ప్రవహిస్తూనే ఉంటేనే స్వచ్ఛంగా, శక్తివంతంగా ఉంటుంది. ఆగిపోతే కుళ్ళిపోతుంది కదా. అదేవిధంగా డబ్బును నిరంతర ప్రవాహంలో ఉంచాలి. 1 విద్య మరియు జ్ఞానంలో పెట్టుబడి. డబ్బును మొదట మీ వ్యక్తిగత వృద్ధికి, నైపుణ్యాలను పెంచుకోవడానికి ఖర్చు చేయాలి. ఇది దొంగలించబడిన లేదా పోగొట్టుకోలేని అత్యంత సురక్షితమైన పెట్టుబడి. మంచి కోసం వినియోగం. డబ్బును దయ, దానం మరియు పరోపకార కార్యక్రమాలకు ఉపయోగించినప్పుడు అది మీ కీర్తిని పెంచుతుంది. ఈ కీర్తి ద్వారానే మీకు మరింత గొప్ప అవకాశాలు కూడా వస్తాయి. పెట్టుబడి ద్వారా ప్రవాహం కేవలం పొదుపు చేసి బ్యాంకుల్లో ఉంచడం కంటే దాన్ని వ్యాపారంలో, భూమిలో లేదా తెలివైన పెట్టుబడులలో పెట్టినప్పుడే ఆ డబ్బు పెరుగుతూ వ్యవస్థలో చక్రీయ ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. ముఖ్య సందేశం డబ్బును నిల్వ ఉంచడం కాదు, దాన్ని తెలివిగా వృద్ధి చేయడం మరియు పంచుకోవడం ద్వారానే మీ సంపదను నిజమైన విలువగా లభిస్తుంది. చాణక్యుడు అప్పును విషంతో కూడిన అగ్ని కీలగా వర్ణించాడు. అప్పు శత్రువు మరియు వ్యాధి, ఈ 3 చిన్నవిగా ఉన్నప్పుడే నశింపజేయాలని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. చాణక్య తత్వం రుణం పెరిగే కొద్దీ అది కేవలం మీ సంపదను మాత్రమే కాదు, మీ గౌరవాన్ని మరియు నిద్రను కూడా దొంగలిస్తుంది. ఉత్పత్తి చేయని అప్పు, విలాస వస్తువుల అవసరమైన వినియోగం కోసం తీసుకునే రుణాలు మీకు ఏ కొత్త ఆదాయాన్ని ఉత్పత్తి చేయవు. ఇవి మిమ్మల్ని వడ్డీ అనే చక్ర బంధంలో బంధిస్తాయి. మానసిక భారం. అప్పు కేవలం ఆర్థిక భారం కాదు, అది మానసిక భారం. ఇది మీ నిర్ణయాలపై, మీ ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. అప్పుల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు. అందుకే చాణక్యుడు ఆర్థిక స్వేచ్ఛ కోసం మొదట రుణ విముక్తిని లక్ష్యంగా పెట్టుకోమని ఆదేశించాడు. రంగమేదైనా విజయం వారిదే. ప్రతిస్పందన స్వభావాన్ని వదిలి భావోద్వేగ నియంత్రణను అలవర్చుకునేవారు. స్వీయ సందేహాల స్థానంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేవారు.
తమ మేధస్సును ప్రదర్శించేందుకు ఆరాటపడకుండా లోతైన అధ్యయనంతో జ్ఞానాన్ని పెంచుకోవడానికి కృషి చేసేవారు. అభివృద్ధిని పోలికలు, గణాంకాలతో కాకుండా అనుబంధాలతో కొలిచేవారు ఏ రంగంలోన విజయం సాధిస్తారు. వేలకు నిద్రపోకపోతే చేటే, వేలకు పడుకోకపోతే రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి, జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది, ఒంట్లో గ్లూకోజ్, స్టెరాయిడ్లు అవసరాన్ని మించి పెరుగుతాయి, నాలుక చక్కెర పదార్థాలను అధికంగా కోరుకుంటుంది, మనసంతా చీకాగ్గా ఉంటుంది. అందుకే సమయానికి నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోండి. ఆ 3 అదుపులో ఉంటే సమస్యలు దూరం. మనం 3 విషయాలపై నియంత్రణ సాధిస్తే జీవితంలో 99% సమస్యలు దూరం అవుతాయి. అవేమిటంటే మనస్సు, నోరు, కడుపు. మనస్సు అదుపులో లేకపోతే అలివి కాని కోరికలు మనల్ని చెడు మార్గంలో నడిపిస్తాయి. నోరు మంచిది కాకపోతే ఇతరులతో సంబంధాలు చెడిపోతాయి. కడుపులో ఖాళీ అన్నదే లేనంతగా నిరంతరం తిండి మీదే ధ్యాస ఉంటే ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నాయకత్వం, అనుచరులున్నంత మాత్రాన నాయకుడు కాలేరు. ఆ పరిస్థితి కేవలం వారిని ఆకర్షించినట్టు లెక్క. స్వాభిమానాలు తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసమే నేతలుగా వ్యవహరిస్తారు. నిజమైన నాయకులు సమిష్టి లక్ష్యం కోసం తమ తోటి వారి ఎదుగుదలకు సహకరిస్తారు. నాయకత్వం అంటే జనాలను ఆకర్షించడం కాదు, అర్థవంతమైన లక్ష్యాల కోసం బృందానికి మార్గదర్శకత్వం వహించడం. కొవ్వు వినియోగ జీవక్రియలతో తక్కువ పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు, ఉపవాసం చేసేటప్పుడు మన శరీరంలో ఉండే కొవ్వు జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఈ స్థితిలో గల ప్రయోజనాలు ఏమిటంటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి, శక్తి ఉత్పాదన పెరుగుతుంది, శరీర అంతర్గత కొవ్వు కరుగుతుంది, కణ స్థాయిలో వాపు ప్రక్రియ నెమ్మదిస్తుంది, కీటోన్స్ ద్వారా మెదడుకు అందే శక్తితో దాని చురుకుదనం పెరుగుతుంది. ఆగద్దు, అక్టోబర్ నెల అయిపోయింది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేందుకు 2 నెలల సమయం ఉంది. మీ శరీర ఆకృతిని, అలవాట్లను, ఆలోచన తీరును మార్చుకునేందుకు ఈ కాలం సరిపోతుంది. జనవరి వరకు ఆగకుండా నేటి నుంచే ఆ దిశగా అడుగులు వేయండి. కూర్చుంటే పొగ తాగినట్టే, గంటల తరబడి కూర్చుంటే పొగ తాగడంతో సమానం. ఈ పరిస్థితి మీ శరీర ఆకృతిని బలహీనపరుస్తుంది, కండరాలను నిస్తేజం చేస్తుంది, వెన్ను, మెడ, భుజాల నొప్పి, సయాటిక, స్థూలకాయం, అజీర్తికి దారితీస్తుంది. ప్రతి గంటకొకసారి 3 నిమిషాల పాటు నిలబడటం లేదా అటు ఇటు నడవటం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. 20-20-20 సూత్రం ప్రకారం ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలోనే వాటిని చూడాలి. లిఫ్ట్ను వాడకుండా మెట్లను ఉపయోగించాలి. డెస్క్ వ్యాయామాలు చేయడం ద్వారా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. పోరాటాలమయం గెలుపు మార్గం. విజయానికి మార్గం అంటే పూలబాట కాదు. మీరు కోరుకున్న దానికోసం ప్రతిరోజు పోరాటమే చేయాలి. అలా అని పోరాడినంత మాత్రాన మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కవు. అయితే పోరాడకపోతే మాత్రం ఏ ఒక్కటి దక్కదు. ప్రవర్తన చూసి అంచనా వద్దు. మీ పట్ల కఠినంగా వ్యవహరించే ప్రతి ఒక్కరూ మీకు శత్రువు కాదు. మీతో మర్యాదగా ప్రవర్తించేవారు మీకు స్నేహితులు కాదు. కొంతమంది శైలి కఠినంగా ఉన్నవారు మీకు మార్గదర్శకులుగా, మిమ్మల్ని కాపాడి మీ ఎదుగుదలకు సహకరించేవారుగా ఉండొచ్చు. మరికొందరు మీతో దయగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. ప్రవర్తనను బట్టి కాక ఉద్దేశాన్ని గమనించి వ్యక్తులను అంచనా వేయడం ఉత్తమం. మీపై మీ చుట్టూ ఉన్నవారి ప్రభావం. మీ చుట్టూ ఉన్నవారిని మీరు అనుసరించేటట్లు మీ మెదడు మిమ్మల్ని అసంకల్పితంగా ప్రేరేపిస్తుంది. ఆందోళన కలిగిన వ్యక్తులతో సమయం గడుపుతుంటే మీరు ఆందోళనకు గురవుతారు. క్రమశిక్షణ కలిగిన వారితో కలిసి ఉంటే క్రమశిక్షణతో ఉండటం మీకు సర్వసాధారణ విషయంగానే అనిపిస్తుంది. ఓపికతోనే ఫిట్నెస్ వస్తుంది. ఫిట్నెస్కు ఓపిక అవసరం తప్ప పరిపూర్ణతతో సంబంధం లేదు. దారుఢ్య సాధనలో పురోగతి నెమ్మదిగా ఉన్నంత మాత్రాన మీరు వైఫల్యం చెందరు. నిదానంగా ఉన్న పురోగతిని చూసి మీ ప్రయత్నాలు నిలిపేస్తే అప్పుడు మీరు విఫలమైనట్లు లెక్క. అందుచేత సాధనను నిబద్ధతతో కొనసాగించాలి. శక్తిని కోల్పోకుండా సన్నబడాలంటే శరీరం నీరసానికి గురి కాకుండా శక్తిని కోల్పోకుండా సన్నబడేందుకు చిట్కాలున్నాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏమీ తినొద్దు, నెమ్మదిగా భుజించాలి. చిరుతిళ్ళను పక్కన పెట్టి రోజుకు 3 సార్లు భోజనం చేయాలి. కడుపు నిండిన భావన రాగానే తినడం ఆపేయాలి.
తగినంత నీటిని తాగుతుండాలి, రోజు 10,000 అడుగులు నడవాలి, సూర్యరశ్మిని తగినంత పొందాలి, నిద్రాన స్థితిలో ఉండే ఎలుగుబంటిలా నిద్రపోవాలి. గొప్ప నాయకత్వ లక్షణాలు ఏమిటో తెలుసా? ఎదురులేని ధైర్యం, విజయం కోసం అలుపెరగని కృషి, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అరమరికలు లేని మనస్తత్వం, స్థితప్రజ్ఞత కలిగి ఉండటము. అవకాడో గింజలు పారేయొద్దు. అవకాడో గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు విశృంఖల కణాలు వార్ధక్యానికి వ్యతిరేకంగా పోరాడతాయి. జీర్ణశక్తిని పెంచి పేగు ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మానికి నిగారింపునిచ్చేందుమే కాకుండా వెంట్రుకలను ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఎముకలను బలోపేతం చేయడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను దూరం పెడతాయి. అవకాడో గింజల పొడిని స్మూదీల్లోనూ, టీగాను, యోగర్ట్లోనూ వినియోగించుకుని ఈ ఉపయోగాలను పొందవచ్చు. విజయం ఐస్బర్గ్ వంటిది. ఓ వ్యక్తి లేదా సంస్థ సాధించే విజయం సముద్రంలో ఐస్బర్గ్ వంటిది. ప్రజలు దాని కొనను మాత్రమే చూస్తారు. ఐస్బర్గ్ ఉపరితలం కింద కనిపించని భారీ మంచు కొండ. పరిమాణంలాగే విజయం వెనుక వెలకట్టలేని కృషి, త్యాగాలు దాగి ఉంటాయి. అందరికీ అదృష్టంలా కనిపించేది వాస్తవానికి కనిపించిన పట్టుదల, ప్రయత్నాల ఫలితమే. ఆడపిల్లల తండ్రులకు శ్రద్ధ ఎక్కువ. ఆడపిల్లల తండ్రులకు శ్రద్ధ ఎక్కువ ఉందంటే 12,000 మంది ముఖ్య కార్యనిర్వహణ అధికారులను విశ్లేషించి ఓ అధ్యయనం ఈ మేరకు పేర్కొంది. తొలిసారిగా అమ్మాయి పుట్టిన తండ్రులు సామాజిక బాధ్యత వ్యవహారాల్లో 10% అధిక సమయం గడుపుతారు. ముఖ్యంగా సంస్కృతి, పర్యావరణ అంశాల్లో శ్రద్ధ చూపుతారు. మహిళా ఉద్యోగులకు మెరుగైన వేతనాలు ఇస్తారు. ఆడమ్ గ్రాంట్ సైకాలజిస్ట్ ఇలా చెప్పారు. వ్యాయామం తర్వాత వేడి నీటితో స్నానం. వ్యాయామం తర్వాత వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి సుమారు 10% అదనపు శక్తి సమకూరుతుంది. ఇది సాధారణ వేడి నీటి స్నానంతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ. ఈ ప్రక్రియలో నీటి ద్వారా శరీరాన్ని తాకే వేడి కారణంగా రక్త ప్రసరణ మెరుగై ఈ ప్రయోజనం లభిస్తుంది. ఇది తాజా అధ్యయనం ఈ మేరకు తేల్చింది. మాటలు అదుపులో ఉండాలి. మీ నోటి నుంచి ఒక్కసారి మాటలు బయటకు వచ్చాయంటే వాటిని వెనక్కు తీసుకోలేరు. అందుకని వాటిని అదుపులో ఉంచుకోండి. వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల కాఠిన్యంతో మీరు పొందే తృప్తి కంటే మీరు చెల్లించాల్సిన మూల్యం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. మార్పు భయంతో ఒకప్పుడు కెమెరాలకు ప్రసిద్ధిగాంచిన కొడాక్ సంస్థ సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకోలేకపోవడంతో వెనుకబడిపోయింది. ఇదొక్కటే కాదు, ఇలా మార్పుపై భయంతో పలు భారీ సంస్థలు ఉనికిని కోల్పోయాయి. ఈ సూత్రం మనుషులకు వర్తిస్తుంది. కాలానుగుణంగా పనితీరు, నైపుణ్యాల్లో మార్పు చెందుతుంటేనే మనుగడ, అభివృద్ధి స్థిరంగా ఉంటాయి. లేని పక్షంలో ఎంతటి దిగ్గజులైనా పరాజితులుగా మిగిలిపోతారు. మీ చిన్నారులకు మీ సాహచర్యమే ముఖ్యం. మీ చిన్నారులకు మీ ధనం కంటే మీ సాహచర్యమే ఎక్కువ అవసరం. వారికి పెద్ద పెద్ద బంగళాలు అక్కర్లేదు. ఆటపాటలు, బుడిబుడి నడకలు, నవ్వులతో కూడిన వారి ఎదుగుదలకు చూడటానికి తగినంత కాలం జీవించగలిగే తల్లిదండ్రులు వారికి అవసరం. మీ సంతానానికి మీరు ఇవ్వగల ఉత్తమ వారసత్వం మీరు ఆరోగ్యవంతంగా ఉండటం. ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలు పెడదామా? జుట్టు సంరక్షణకు కృత్రిమ ఔషధాలు వద్దు. జుట్టు సంరక్షణకు కృత్రిమ మందుల వాడకాన్ని పక్కన పెట్టి సహజ చిట్కాలు పాటించడం మేలు. జుట్టు కుదుళ్లను కుదించి పెరుగుదలను అడ్డుకునే డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ నిరోధకంగా ఉల్లిపాయల రసం పనిచేసి జుట్టు పెరిగేందుకు ఉపకరిస్తుంది. గ్రీన్ టీ మాడును ఆరోగ్యకరంగా ఉంచుతుంది. రోజ్మెరీ నూనె, జింక్, బ్రకోలీ, క్యాబేజీ వంటి కూరగాయలు వెంట్రుకల పెరుగుదలకు దోహదపడతాయి. విటమిన్ డి, బయోటిన్, ప్రోబయాటిక్స్, తగినంత నిద్ర, వ్యాయామాలు కూడా జుట్టు ఎదుగుదలకు ఉపకరిస్తాయి. మీకు సమయం వస్తుంది. అకస్మాత్తుగా కనిపించే ప్రతి విజయం వెనుక కనిపించని 5-10 ఏళ్ళు శ్రమ ఉంటుంది. మీరు సాధించాలనుకున్న లక్ష్యంపై మీరు సంపూర్ణ విశ్వాసంతో ఉండండి. ఓపిక పట్టండి. దీర్ఘకాల దృష్టితో వ్యవహరించండి. ఎదురు దెబ్బల నుంచి కొత్త విషయాలు నేర్చుకోండి. మీ కల సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకండి. మీరు అనుకున్నది చేజిక్కే సమయం తప్పక వస్తుంది. ఎంత చదివితే అంత ప్రయోజనం.
పుస్తకాలు, వ్యాసాలు చదివే అలవాటుతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. విశాల ప్రపంచంలోని భిన్న భావాలు అవగతమవుతాయి. మరింత జ్ఞాన తృష్ణ అంకురిస్తుంది. జ్ఞానం, సమాచారం గ్రహించడంలో అవధుల్లోనే ఆనందం అనుభవంలోకి వస్తుంది. వ్యాయామంతో మనసుకు మేలే. వ్యాయామం శరీరానికి దృఢత్వాన్ని అందించడంతో పాటు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏ రకమైన కసరత్తు అయినా అది నిరాశ, ఆందోళన లక్షణాలను ఔషధాలు, చికిత్సలతో పోల్చదగిన విధంగా గణనీయంగా తగ్గిస్తుంది. వీటిని పాటిస్తే సంపదను సృష్టించేందుకు తిరుగులేని కొన్ని సూత్రాలు: డబ్బు ఆదా చేయడం, ఆస్తులు కొనుగోలు చేయడం, ఆదాయ మార్గాలు పెంచుకోవడం, నిరాడంబరంగా జీవించడం. వీటిని పాటించడం ద్వారా సామాన్యులు సంపన్నులు కావచ్చు. ఇలా దరఖాస్తు చేస్తే 50% స్పందన. కొత్త ఉద్యోగానికి సంస్థ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేస్తే అది పరిశీలనలోకి రాకపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగ నియామక అధికారి ఎవరో తెలుసుకుని ఆయనకు మీ అనుభవ వివరాలు, ఉదాహరణలు పంపండి. సంస్థకు సంబంధించిన ఏదైనా విషయాన్ని మరింత ఉత్తమంగా మీరు ఎలా చేయగలరో వివరిస్తూ ఓ వీడియోను రూపొందించి పంపండి. ఇటువంటి రెజ్యూములకు 40 నుంచి 50% స్పందన లభిస్తుంది. ఆరంభంలోనే భారీ లక్ష్యాలు వద్దు. ఆరంభంలోనే సామర్థ్యానికి మించి భారీ లక్ష్యాలు పెట్టుకుంటే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. బదులుగా చిన్నవి సాధించగల లక్ష్యాలతో విజయాలు పొందాలి. అవి మిమ్మల్ని మరింత పురోగతి దిశగా నడిపిస్తాయి. అన్నం రొట్టెలది తప్పు కాదు. నేటి కాలంలో ఊబకాయానికి అన్నం, రొట్టెలే కారణమని ఎక్కువ మంది చెబుతుంటారు. అయితే అధిక బరువు సమస్యకు కదలకుండా కూర్చుని చేసే ఉద్యోగాలు, ఫోనులో ఆర్డర్ ఇస్తే తక్షణం ఆహారాన్ని తీసుకొచ్చే సౌకర్యాలు, శరీరానికి అలసట కలగకుండా మిమ్మల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న మోటార్ వాహనాలు కారణం. 10 రోజుల పాటు రోజు 20,000 అడుగుల దూరం నడిచి చూడండి. ఖచ్చితంగా 2.5 కేజీలు బరువు తగ్గిపోతారు. మీ అలవాట్లే జీవక్రియల వేగ నిర్ణేతలు. పెరిగే వయస్సుతో జీవక్రియల వేగం తగ్గుతుందని కొందరు చెబుతుంటారు. అది నిజం కాదు. మీ అలవాట్లు, హార్మోన్లు, కండర పుష్టి నెమ్మదించడం కారణంగా శరీర కణాలకు అవసరమైన శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియం మందగిస్తుంది. కాబట్టి వయస్సు విషయాన్ని పక్కన పెట్టి జీవక్రియల వేగం తగ్గకుండా జీవన శైలిని నిర్మించుకోండి. మీకు ఈ సంగతి తెలుసా? కడుపు ఉబ్బరం చాలామందిని వేధించే సమస్య. గోధుమలు, బ్రకోలీ, కూల్ డ్రింక్స్, బీన్స్, యాపిల్ పండ్లు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. దాని నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు: ఫ్రూట్స్, దోసకాయలు, కివీ పండ్లలో ఏవో ఒకటి తినడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. అలాగే అల్లమును ఏ రూపంలో కడుపులోకి తీసుకున్నా ఉబ్బరం తగ్గుముఖం పడుతుంది. భాగ్యవంతులను చేసే రుణాలు. దేశంలో 70% ఐఫోన్లు, 80% కార్లు రుణాలపై తీసుకున్నవే. ఇలాంటి అప్పులు మనల్ని రుణాల ఊబిలో దించుతాయి. అలా కాకుండా మనం తీసుకునే రుణాలు మనల్ని భాగ్యవంతులుగా మార్చేలా ఉండాలి. ఉదాహరణకు విద్యా రుణం, ఇంటి రుణం, వ్యాపార రుణం, నైపుణ్య అభివృద్ధి రుణం వంటివి. ఇటువంటివి మన ఆదాయాలను వృద్ధి చేస్తాయి, ఆస్తుల విలువను పెంచుతాయి, దీర్ఘకాలంలో ఆర్థిక భద్రతను కలిగిస్తాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన సంపద సామ్రాజ్యాన్ని మంచి రుణాల ద్వారానే నిర్మించుకున్నారు. వయస్సు పెరగడం వారికే శిక్ష. యుక్త వయసులో ఏ పని చేయకుండా ఖాళీగా కాలం గడిపేసిన వారికే వయసు పెరగడం శిక్షగా అనిపిస్తుంది. మీరు మీ శరీరానికి శిక్షణ ఇచ్చి మీ మెదడుకు పదును పెడితే వృద్ధాప్యం భారమే అనిపించదు. దీనికి అనుసరించిన వారే 40లోనూ వృద్ధులుగా మారిపోతారు. మీ జీవితానికి మీరే హీరో కావాలంటే సినిమాల్లో ఎన్నో అడ్డంకుల, ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యలు పరిష్కరించే పాత్రని హీరో అంటారు. పరిస్థితులు, దుష్ట పాత్రలను నిందిస్తూ కూర్చునే వారిని సైడ్ క్యారెక్టర్లా చూస్తారు తప్ప హీరోగా ఎవ్వరూ అంగీకరించరు. అదేవిధంగా మీ జీవితాన్ని మీ చేతులు, నిర్ణయాలు నడిపించినప్పుడే మీరు హీరో అవుతారు. అలా కాక పరిస్థితులకు తలొగ్గి చేతులెత్తేస్తే మీ జీవితంలో మీరే సైడ్ క్యారెక్టర్ లాగా మిగిలిపోతారు. ఈ 3 పాటిస్తేనే ఆరోగ్యం. స్థూలకాయల్లో చాలామందికి ఆ సమస్య ఎదురయ్యేది అధిక బరువు వల్ల కాదు,
సరి అయిన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఆరోగ్య ప్రమాణాల ప్రకారం తీసుకోవడం, క్రమబద్ధమైన జీవన శైలిని పాటించడం అత్యవసరం. కానీ వారు అరకొర నిద్ర, అనారోగ్యకర ఆహారం, అస్తవ్యస్త జీవన శైలితో సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అత్యున్నత ప్రమాణాలతో జీవితాన్ని కొనసాగిస్తేనే ఆరోగ్యం, ఆనందం సొంతమవుతాయి. జీవితంలో నైపుణ్యం విఫలమైన, సంపద దూరమైన, స్నేహాలు విచ్ఛిన్నమైన, ప్రయత్నించే నైజం, కష్టించే తత్వం, క్రమశిక్షణ వంటి అంశాలు నిన్ను ఎప్పటికైనా తిరిగి ఉన్నత స్థానంలో నిలుపుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విఫలం కావద్దు. ప్రస్తుత విద్యా విధానం ఆర్థిక వ్యవహారాల్లో మీ తల్లిదండ్రులను, మిమ్మల్ని విపరులుగా మార్చినా మీ పిల్లలు అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకోసం చిన్నారులకు తమ బ్యాంకు ఖాతాలను ప్రతి నెలా పరిశీలించుకునే అలవాటు నేర్పాలి. ఈ చిన్న అలవాటు వారిని ఆర్థిక విషయాల్లో అగ్రగణ్యులుగా మారుస్తుంది. ఆరోగ్యకర రీతిలో అల్పాహారం. భారతీయ సగటు అల్పాహారులైన ఉప్మా, ఇడ్లీ సాంబారు, పోహా, రస్కులు, మ్యాగీ, సమోసా, వడ, కిచిడి అత్యధిక పిండి పదార్థాలను కలిగినవి. వీటితో పొట్ట, మధుమేహం పెరిగే అవకాశాలు ఎక్కువ. ఈ ప్రమాదం బారిన పడకుండా ఆయా అల్పాహారాల్లో అత్యుత్తమమైన మాంసకృతులు, పీచుతో కూడిన ఆహార పదార్థాలను జత చేయాలి. చాలామంది రోజులో 5 నిమిషాల సమయానికి పెద్దగా విలువ ఇవ్వరు. కానీ ఆ స్వల్ప సమయం పాటు చేసే కొన్ని పనులు ఆ రోజును ఎంతో విలువైనదిగా మారుస్తాయంటే మీరు నమ్ముతారా? 5 నిమిషాల పాటు చేసే వ్యాయామం మీ శక్తిలో మార్పు తెస్తుంది. 5 నిమిషాలు రాయటం మీ మనస్సును నిర్మలం చేస్తుంది. 5 నిమిషాలు చదవటం మీ దృక్పథాన్ని మారుస్తుంది. 5 నిమిషాల దీర్ఘ శ్వాస మీ శరీరాన్ని పునరుత్తేజితం చేస్తుంది. 5 నిమిషాల చర్చ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హార్మోన్లను అస్తవ్యస్తం చేసే అలవాట్లు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎంతో కీలకమైన హార్మోన్లు మన అలవాట్లతో అస్తవ్యస్తం అవుతాయి. అటువంటి వాటిలో కొన్ని పరిశీలిస్తే కాదనుకునే విషయానికి అవునని చెప్పడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం, పరిపూర్ణవాద ఆలోచన, సాయంత్రం 5 గంటలకు కాఫీ తాగడం, నిన్ను నీవు చివరి స్థానంలో ఊహించుకోవడం, ఉత్పాదకత పేరట ఉదయపు అల్పాహారం, మధ్యాహ్న భోజనం మానేయడం, రాత్రి పొద్దుపోయేదాకా స్క్రీన్ ముందు ఉండటం, ప్రతి అవకాశాన్ని అతిగా విశ్లేషించడం, నీ అవసరాలను వెల్లడించలేకపోవడం, ఇతరులతో నీవు పోల్చుకోవడం వంటివి. గతంలో చేసిన పనులు సిగ్గు కలిగిస్తుంటే, మీరు గతంలో చేసిన పనులు మీకు ఇప్పుడు సిగ్గు అనిపిస్తుంటే అది మీ అసమర్థతకు సంకేతం కాదు, మీ పురోభివృద్ధికి నిదర్శనం. మీ గత నిర్ణయాలు మీలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తున్నాయంటే మీలోని అంతర్గత వివేకం మేలుకున్నట్టే. మీ పాత అభిప్రాయాలు నీచమైనవిగా అనిపిస్తుంటే అది మీలోని విశాల దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నట్టే. పాలకూర ప్రయోజనాల ధార. పాలకూరతో లభించే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. దీంతో లభించే ఇనుము, మెగ్నీషియం, విటమిన్ కే, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, B2, B6 మన కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి, శరీరంలో వాపును తగ్గిస్తాయి, ఇంకా మరెన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడే పరిస్థితి గలవారు పాలకూరను మితంగా తీసుకోవాలి.